పవన్ కళ్యాణ్ గారు చెప్తారంట, ఇది ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు అంట, విశ్లేషణలో భాగంగా ఈ విధంగా రాశారట. పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను, రాజకీయం కోసం, పదవుల కోసం ఇంత మనసు చంపుకొని మీరు వ్యవహరించడం అవసరమా? ఇంత మీ ఆత్మని చంపుకొని ట్వీట్స్ చేయడం, మాట్లాడడం అవసరమా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ఇదే ఏబిఎన్ పేపర్లో, ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో మీ తల్లి గారి కోసం, భార్య కోసం దారుణమైన వ్యాఖ్యలు చేశారని మీరు ఎంత దారుణంగా దాన్ని తిట్టారు. ఆ రోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారి తాలూకా భార్యని, అలాగే తల్లి ఫోటోలు పెట్టి మీరు ట్వీట్ చేస్తూ పెట్టిన తిట్లు మీరు మర్చిపోవచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ముఖ్యంగా గూగుల్ అనేది మర్చిపోలేదు. ఈ రోజు కూడా అందరికీ తెలుసు, మీరు మీ రాజకీయ పదవుల కోసం మీ స్టాండ్ మార్చేస్తూ ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేసినా కూడా సమర్థించవచ్చు, కానీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే హోంమంత్రి అనిత గారు, నిజంగా ఆవిడ మొన్న టీవీ డిబేట్లో ఇందులో ఆవిడ మాట్లాడుతూ జగన్ గారు ఏం చెప్తే అది చేస్తారు, నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు అంటూ, అందువలన ఇతను అన్నది తప్పు లేదు అంటూ నిస్సిగ్గుగా ఆవిడ సమర్థిస్తున్నారు. అమ్మా హోంమంత్రి గారు, మీరు హోంమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టండి, మీరు ఒక మహిళ కదా, ఆ విషయం కూడా మర్చిపోయారా? ఈ అనిత అనే ఆవిడ హోంమంత్రి పదవికి అనర్హురాలని ఎప్పుడో ప్రూవ్ అయింది. ఆవిడ ఆ పదవికి ఎప్పుడూ న్యాయం చేయలేదు. కనీసం మహిళగానైనా ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఆవిడ ఎంత దారుణంగా జగనన్న కుటుంబ సభ్యుల గురించి తల్లి చెల్లి అంటూ మాట్లాడుతున్నారు. మరి మీరు అడగాలి కదా మీ చంద్రబాబు నాయుడు గారిని కూడా, మీ చెల్లికి ఎంత ఆస్తులు ఇచ్చారు, మీ హెరిటేజ్లో షేర్స్ ఎన్ని ఇచ్చారు, మీ కుటుంబంలో పండగలు అయినప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇంటికి పిలిచి చీరైనా పెట్టారా, ఒక ముద్ద భోజనమైనా పెట్టారా అని మీరు అడగాలి కదా. మరి ఎందుకు అడగట్లేదు మీరు? అంటే మీకు ఈ పదవి ఇచ్చింది మా జగనన్నకు తిట్టడం కోసమా? అలా అయితే ఈ వ్యాఖ్యలే మీకు ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీ నాయకుల గురించి మాట్లాడితే మీరు గత 5 ఏళ్ల పాటు అదే వ్యక్తిత్వాల హననాలు, అదే కుటుంబ సభ్యుల్ని, మహిళలను బయటికి తీసుకొచ్చి లాగి మాట్లాడాలు, అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు, అధికారం పోయాక కూడా అదే చేస్తున్నారు. వైసీపీ వాళ్ళ బుద్ధి మారదా? ఇంకా మీడియా ముందుకు వచ్చినప్పుడు మీరు పాలసీల పరంగా విమర్శించండి, శాఖల పరంగా, దానిలో జరిగినట్టు అభివృద్ధి పరంగా, లోటుపాట్ల పరంగా డిబేట్లు చేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలన్నా, లేదా కూటమి గవర్నమెంట్ గురించి మాట్లాడాలన్నా ఖచ్చితంగా మీరు చేసింది, చేయాల్సింది, ఇప్పుడు జరుగుతుంది, జరగాల్సింది, వీటి గురించి క్వశ్చన్ చేయండి. ఎంతసేపటికి పర్సనల్ విషయాలైనా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారి భార్యని, బీఆర్ నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని ఆ రోజాతో అనిపించడం ఎలా? ఇవాళ తిరిగి సమాధానం చెప్తే పొద్దున్నుంచి గగ్గోలు పెట్టడం ఎలా? అసలు ఎందుకని? మీ భారతిరెడ్డి గారు ఏమైనా బ్రహ్మ పదార్థమే ఏంటి? ఆవిడంటే మీరందరూ గగ్గోలు పెట్టేస్తున్నారు, బట్ మమ్మల్ని మాత్రం గత 5 ఏళ్ల పాటు మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు కదా. మా వ్యక్తిగతంగా ఎంత డ్యామేజ్ చేయడానికి ట్రై చేశారు మీరు. డబ్బులు పెట్టి మరి పేటిఎం బ్యాచ్ని క్రియేట్ చేసి మరి మా ఫోటోలు మార్ఫింగ్లు ఎక్కడెక్కడ అడ్డమైనటువంటి సైట్ల నుంచి డౌన్లోడ్ చేసి వాళ్ళకి మా ఫేస్లను డౌన్లోడ్ అతికించేసి మార్ఫింగ్లు చేసి ట్రోలింగ్లు చేసి మాకు వ్యక్తిగతంగా అడ్డమైనటువంటి సంబంధాలను అంటగట్టి పెళ్లిళ్ళు చేసి రికార్డింగ్ డ్యాన్సులు అని చెప్పేసి ఇలా రకరకాలుగా మమ్మల్ని అన్ని రకాలుగా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డారు కదా. ఆ రోజు మేము ఆడాలని గుర్తురాలేదా? భారతిరెడ్డి పుట్టినట్టు మేము పుట్టలేదా? భారతిరెడ్డిని పెంచినట్టు మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచలేదా? మమ్మల్ని అన్నప్పుడు బాధ లేదా మాకు? ఆ రోజు మీకు ఎవరికి సిగ్గు, బుద్ధి, ఏ జ్ఞానం, ఏ బుర్రలో లేవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, అలాగే భారతిరెడ్డి గారి గురించి మాట్లాడడంలో మీ అందరికీ బాధలు వచ్చేస్తున్నాయా? సుభాషిణి గారు మాట్లాడిన దాన్ని మేము ఎంకరేజ్ చేయం. మా నాయకుడు ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళలను దూషించడానికి ఎంకరేజ్ చేయరు 100%. కానీ ఆవిడ మాట్లాడింది మీకు 100% కుక్క కాటుకు చెప్పుదప్పులాగా ఉంది. మీ విషయంలో మాత్రం 100% కరెక్ట్. మాట్లాడింది మీ విధానం, మీ విషయాన్ని కంపేర్ చేస్తే 100% మీకు అలాగే సమాధానం చెప్పాలి. రోజా మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఏ విషయం పాలసీ పరంగా క్వశ్చన్ చేయమని చెప్పండి. నాయకులను ఎవరినైనా సరే, కుటుంబ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా సరే, వాళ్ళ ఇంట్లో విషయాలు ఈవిడికి ఎందుకు? పాలు పితుకుతున్నారని చెప్పేసి మహిళలను ప్రస్తావించడం ఒక మహిళ, పురుషుల నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారని చెప్పేసి అడగడం ఏంటి ఒక మహిళ? ఇదా మీరు ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానం? గత 5 ఏళ్ల పాటు తిట్టిన వాళ్ళందరికీ మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అధికారం లేదు, అయినా సరే ఇప్పుడు కూడా అదే తిట్లు ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పవన్ కళ్యాణ్ గారు చేయరు. గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి మహిళలను తీసుకొచ్చి మాట్లాడడం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయరు. నాతో ఎన్నో సందర్భాలు డిస్కషన్ చేశారు ఆ విషయం. ఇంకొకసారి వైసీపీ వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క అండర్ కంట్రోల్, జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ లో రోజా లాంటి సోకాల్డ్ నాయకురాళ్ళంతా కూడా తిట్టడాన్నే ఒక ఎలిజిబిలిటీగా క్రియేట్ చేసుకుని రాజకీయాలు కొనసాగుతున్నారేమో కానీ
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని ఎంకరేజ్ చేయరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మీడియా ముందుకు వచ్చినప్పుడు చేసినటువంటి పని గురించి క్వశ్చన్ చేయండి, రాజకీయాల గురించి క్వశ్చన్ చేయండి, పాలసీల పరంగా డిబేట్కి రండి. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళకండి. వెళ్తే ఇలాగే పడతాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఇట్లాగే చెప్పు దెబ్బలు పడతాయి వైసీపీ వాళ్ళకి. ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మహిళల జోలికి వెళ్లి వ్యక్తిత్వ హననాలకు పాల్పడి విపరీతమైన మార్ఫింగ్లు, ట్రోలింగ్లు చేసి అదే పెద్దంగా ఏదో సాధించేసాం అన్నట్టుగా ఫీల్ అవడం వైసీపీ నాయకులు ఎకనైనా మానుకోండి. 5 ఏళ్ల పాటు మీరు చేసినట్టు ఈ జుగుప్సాకరమైనటువంటి వ్యవహార శైలి నచ్చకే మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వకపోతే అసలు పూర్తిగా రాజకీయ ముఖచిత్రం నుంచి వైసీపీ పార్టీని దాన్ని తుడిచిపెట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి. సిగ్గుండాలి. మనం నీతులు చెప్పాలి అంటే ఫస్ట్ మనం పాటించాలి. వైసీపీ వాళ్ళకి అది లేదు. మీరు చేస్తే పూజ, ఎదురోళ్ళు చేస్తే చేతపడని చెప్పేసి చెప్పుకోవడం మానేయండి. భారతిరెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా, భారతిరెడ్డి గారు రాజకీయాల్లో లేదు కదా ఎందుకంటారని మాట్లాడండి. మీరు అదే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. అన్నా లెజనో గారు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? ఎందుకు మాట్లాడారు లాస్ట్ 5 years అందరూ? పవన్ కళ్యాణ్ గారు పిల్లల్ని ఎందుకు మాట్లాడించారు? బోరుగడ్డ అనిల్తో మాట్లాడించినోడు ఎవడు? వర్ర రవీందర్ రెడ్డితో మాట్లాడించినోడు ఎవడు? శ్రీరెడ్డితో మాట్లాడించినోడు ఎవడు? పంచ ప్రభాకర్తో మాట్లాడించినోడు ఎవడు? సోషల్ మీడియాలో ఒక ఉన్మాద మోకం తయారు చేసి, రాజకీయాల్లో ఒక ఉన్మాద మోకం తయారు చేసి, అసెంబ్లీ సాక్షిగా పుట్టుకల గురించి, డిఎన్ఏ గురించి మాట్లాడినాడు. ఇదంతా ఏంటి? మహిళలు కాదా? భువనేశ్వర్ గారు మహిళ కాదా? మీ ఇళ్లలో వాళ్ళే మహిళలు అనుకోవటం, మిగతా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మహిళలు కాదనుకోవటం. దయచేసి ఆ భ్రమల నుంచి బయటికి రండి వైసీపీ నాయకులంతా. రెస్పెక్ట్ అనేది ఇస్తే తిరిగి వస్తుంది. మీకు ఇవ్వడం చేతకాల, తిరిగి ఎక్స్పెక్ట్ చేయకండి. అయినా సరే మీకు వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీ గవర్నమెంట్లోనూ మీరే వాయిస్ రేసి మమ్మల్ని మాట్లాడారు. ఇప్పుడు మా గవర్నమెంట్లో కూడా మీరే మమ్మల్ని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడట్లా. మిమ్మల్ని కదిలించుకుంటే తిరిగి కొడుతున్నాం అంతే.